నిర్గమాకాండము 6వ అధ్యాయము నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం కలిసి 5, 6, 7 3 వచనాలను కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనములు. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాటలు, ఈ యొక్క మోషేకి తెలియచేసినటువంటి మాటలు, నేనే యెహోవాను, సర్వశక్తిమంతుడైన దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైనటువంటి దేవుడను నేనే అని చెప్పిన తర్వాత దేవుడు నిబంధనను స్థిరపరిచాను అని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను స్థిరపరిచానని చెబుతూ ఆయన దాస్యత్వమునకు లోబడి ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొంచున్నానని చెప్పిన తర్వాత ఆయన ఏ విధంగా ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి, ఆ యొక్క దాస్యత్వం నుండి ఎలా విడిపించి ఎక్కడికి తీసుకువెళ్ళి ఆయన ఏమై ఉంటున్నాడో, తనకి ఈ ఇశ్రాయేలీయులు ఎలాంటి వారై ఉంటున్నారో చక్కగా ఆయన చెప్పినటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుని మనం ఆరాధన చేద్దాం. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈజ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్, నేను యెహోవాను అని ఆయన చెప్పిన తర్వాత మిమ్మును ఆ యొక్క బరువు నుండి బయటికి రప్పించి, ఆ బరువు నుండి మిమ్మల్ని తప్పించి వెలుపలికి రప్పించి దాస్యత్వం నుండి విడిపించి తరువాత బాహు చాపి వారికి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును నా ప్రజలుగా చేసుకుని, నా ప్రజగా చేర్చుకుని మీకు నేను దేవుడినై ఉందును. దేవుడు ఇశ్రాయేలీయులకు ఏమై ఉన్నాడో ఆయన తెలియజేస్తున్నటువంటి ఈ మాటలను మనం ఒకసారి ఏ విధంగా విమోచించారో, ఏ విధంగా ఆయన కాడు నుండి తప్పించారో, ఏ విధంగా వారిని ఆ బాహు చాపి రెక్కల నీడలోంచి ఆయన వారిని బయటకు విడిపించారో, ఈ విషయాలను మనము ఒక్కొక్కటిగా మనం చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 42వ వచనం. చదవండి. ఆయన ఐగుప్తు దేశము నుండి ఆయన వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఇక్కడ 430 సంవత్సరాల ఐగుప్తు చెర. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ అబీబు నెల, మొట్టమొదట అబీబు అనే దాన్ని నీసాను మాసం అని కూడా అంటారు. మొట్టమొదటి రోజు పస్కా బలి అర్పణ జరిగింది. ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు ఐగుప్తు దేశంలో జరిగించిన 10వ సూచక్రియ పస్కా బలి. అదే సమయంలో ఇక్కడ అర్పణ జరగాలి, అక్కడేమో మరణం జరగాలి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠపుత్రుడు మరణిస్తున్నాడు. వారి యొక్క పశువుల్లో జ్యేష్ఠమైన తొలి సంతానం కూడా చనిపోతుంది. అదే సమయంలో ఇశ్రాయేలీయులు ఎవరిళ్లలో వాళ్ళు ఉండి లోపల వాడు పస్కా బలి అర్పించి ఆయన యొక్క రక్తాన్ని నిలువు కమ్మిల మీద, అడ్డకమ్మి మీద వాటిని ప్రోక్షించి రాసినందుకు
ఇక్కడ లోపల వారి యొక్క మరణానికి, ఇక్కడ వీరి యొక్క విమోచనకు దేవుడు ఇచ్చినటువంటి బలి అర్పణ అది ఏ విధమైన సాదృశ్యంగా ఉందంటే, విమోచనకు దేవుడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఇశ్రాయేలీయులను సంహారకుని నుండి తప్పించడం మాత్రమే కాదు, ఐగుప్తు చెర నుంచి తప్పించినందుకు ఇది మొదటి నెల మొదటి రోజున అందరూ ఆచరింపదగిన విషయము అని అంటూ తెలియజేస్తున్నటువంటి మాట. ఇది పస్కా పండుగను గూర్చిన నిత్యమైనటువంటి కట్టడ. ఇక్కడ దేవుడు గొర్రెపిల్ల ద్వారా దేవుడు విమోచించినటువంటి విధంగా ఇక్కడ సంఘటన మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు యెహోవాకు ఆచరింపదగినటువంటి ఒక కట్టడ. ఈ యొక్క గొర్రెపిల్ల ద్వారా దేవుడు విమోచకునిగా ఆయన ఆ ఇశ్రాయేలీయులకు ఎలా ఉన్నారో, అలాగే మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మనం పోల్చి చూసినప్పుడు పస్కా బలి అర్పణ ద్వారా గొర్రెపిల్ల ద్వారా ఇశ్రాయేలీయులకు ఎలాంటి విమోచన బానిసత్వం నుంచి ఎలా దొరికిందో, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మనలను ఈ యొక్క పాప మరణముల నుండి ఆయన మనలను విమోచించాడు. ఈ విషయాన్ని చూసినప్పుడు యోహాను రాసినటువంటి పత్రిక యోహాను సువార్తలో 1వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడినటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఇది చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుడు మన యొక్క లోకములో ఉన్న ప్రతి వారి కొరకు లోకమును ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపినందుకు ఆయనను గూర్చి మొట్టమొదటగా ప్రపంచానికి ఏ విధంగా బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం చేస్తున్నారు అని అంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి పస్కా బలి వద్ద ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు, దాస్యత్వము నుండి విడిపించబడ్డారు. వారు కనానుకు ప్రయాణం అవటానికి మొట్టమొదటి రోజు రాత్రి జరిగిన సంఘటన అక్కడ చెప్పబడితే, ప్రపంచమంతటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపి తన యొక్క పాపము నుండి విమోచించబడటానికి ఒకే ఒక్క విమోచకుడైనటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు మన కొరకు బలిగా అర్పించబడటం అనేది మనము చూడగలం ఇక్కడ. కాబట్టి ఆయన ఎటువంటి వాడు అని అంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఇక్కడ చెప్పబడతా ఉన్నాడు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు చెప్పినటువంటి మాటను కూడా ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ మాట ఎంత అర్థవంతంగా ఉన్నది అని అంటే, క్రీస్తు ప్రభువారు ఆయన పస్కా బలికి సాదృశ్యంగా ఉన్నారు. అక్కడ ఇద్దరే ఉంటే గనక, తక్కువ మంది ఉంటే పస్కా బలి ఆ యొక్క పశువు పెద్దదైతే గనక పక్క ఉన్న కుటుంబం కూడా ఈ ఇంట్లో చేరవచ్చు. 2 కుటుంబాలు కలిపి ఒక బలి అర్పించవచ్చు. అలా ప్రతి ఇంటిలో కూడా అర్పణ జరగాలి, పస్కా బలి జరగాలి. ప్రతి ఇంటిలో ఒక్కొక్కటి చొప్పున బలి అర్పణ జరిగింది. కానీ అందరి కొరకు ఒకే బలి, అందరి కొరకు ఒకే గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభువారు అర్పించబడ్డారు. ఆయన అర్పణ లోకమంతటికి విమోచన కలుగజేసింది, లోకమంతటికి విడుదలను కలుగజేస్తుంది. మరణం నుండి, శాపం నుండి, దైవోగ్రత నుండి, మరి ముఖ్యంగా మనకున్నటువంటి మరణ పాశములు చుట్టుకున్న పరిస్థితుల్లో చీకటి నుండి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, జీవంలోనికి దాటించటానికి క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపడం జరిగింది. కాబట్టి గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు విమోచన జరిగింది. రెండవదిగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మరి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆయన యొక్క గొప్ప కార్యాన్ని మనం చూసినప్పుడు
ఆయన పగలు నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇక్కడ మనము చదువుకున్నటువంటి మొదటి భాగంలో నిర్గమకాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలలో చూసినప్పుడు ఇక్కడ ఆయన వెలుపలికి రప్పించి అన్నప్పుడు ఆయన ప్రయాణంలో కూడా సహాయం చేసేటటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. ఆయన ఎలా సహాయం చేస్తున్నాడు అని అంటే, పగలు మేఘస్తంభంగా ఉన్నారు ఆయన, రాత్రి అగ్నిస్తంభంగా, రాత్రి పగలు ప్రయాణం చేయగలిగినంతటి వెలుగును ఆయన అనుగ్రహించాడు. పగలు ఎండ తాకిడికి ఆయన నెమ్మది కలిగినటువంటి ప్రశాంతమైన చల్లటి వాతావరణాన్ని కూడా ఆయన అనుగ్రహించాడు. రాత్రివేళ మేఘస్తంభము అగ్నిస్తంభముగా మారింది. రాత్రివేళ కూడా మంచి వెలుగుతో వారు నడిపించబడటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ విమోచన ఎలా అనుగ్రహించబడిందో ఇక్కడ మనం చూస్తే, మేఘము కదిలే కొద్దీ వీళ్ళు కదలాలి, మేఘము ఆగిన చోట వీరు ఆగాలి. అంటే మేఘము అనేది ఒక నాయకుడిగా నడిపించేదిగా మనం కనపడుతుంటే, మేఘములో ఉన్నటువంటి దేవుడు నడిపించేటటువంటి నాయకుడిగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను మేఘం ద్వారా నడిపించినట్లే మన విశ్వాస జీవితంలో మనలను ఎవరు నడిపిస్తున్నారు అని చూసినప్పుడు ఆయన నడిపిస్తున్నాడు, నడిపించేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు అనే మాటని మనం చూసినప్పుడు మనకి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ మనము ఇలా చూడవచ్చు. 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలండి. ఆయన వచ్చినప్పుడు, ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అది సర్వసత్యం అని అన్నప్పుడు ఆల్ ట్రూత్ అని అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి ఆయన సత్యంలోనికే నడిపిస్తాడు. ఎలాంటి స్థితి అయినా సరే, రాత్రైనా పగలైనా ఆయన నడిపించేటటువంటి దేవుడిగా ఎలా ఉన్నాడో ఇశ్రాయేలుకు, మన విశ్వాస జీవితంలో అలాగే నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన బయటికి వారిని వెలుపలికి రప్పించి అన్నప్పుడు మేఘము స్తంభముగాను అగ్ని స్తంభముగాను నడిపించినట్టే, మనకు విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆయన నడిపింపు ఆరంభమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సర్వసత్యంలో నడిపించేటటువంటి దేవుడిగా, ఎలాంటి స్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా సరే ఆయన సర్వసత్యంలోనికి నడిపించేటటువంటి దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక మాటని మనము చూసుకుందాం. ఇక్కడ మనము నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఇక్కడ ఎలా ఆయన కనపడుతున్నారంటే, ఇక్కడ దేవుడు ఎలా కనపడుతున్నాడు, అక్కడ ఎర్ర సముద్రము, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ కనుక మనం చక్కగా చదివినట్లయితే కనుక ఈ యొక్క అధ్యాయాలు చాలా చక్కగా మనకు అర్థమవుతాయి. మనసు పెట్టి ప్రతి పదాన్ని కనుక తేరి చూస్తే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎలా కనపడతాయంటే, ఎర్ర సముద్రము పాయలవటానికి దేవుడు కర్ర చాపమన్న అన్నది ఎందుకంటే, కర్ర చాపకపోయినా దేవుడు పాయలు చేయగలడు. కానీ ఇశ్రాయేలుకు ఈయన చాపమన్నది దేవుడని, ఆ కర్ర చాపిందని దేవుని నాయకత్వానికి ఇచ్చినటువంటి మోషే అని, దేవుని సేవకుడైన మోషే అని తెలియటం కోసం నువ్వు చాపమన్నప్పుడు చాపిన వెంటనే అక్కడ విపరీతమైన తూర్పు గాలి వచ్చింది. తూర్పు గాలి ఏం చేసింది, ఎర్ర సముద్రాన్ని ఇటువైపు గోడలాగాను అటువైపు గోడలాగా చేసి మధ్యలో బురద, ఎంత భయంకరమైన బురద అంటే చాలా లోతైన ప్రాంతము, వెడల్పైన ఎర్ర సముద్రము,
అక్కడున్న బురద మొత్తం ఆరిపోయింది పగలకల్లా. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మరి వెనకాల చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు, ఆ తర్వాత ఐగుప్తు రథసేనలకు మధ్యలో ఆయన మేఘాన్ని ఉంచాడు. అవతల వాళ్ళకేమో చీకటి కలుగు చేసింది, యువతలున్న ఇశ్రాయేలుకేమో వెలుగు కలుగు చేసింది. ఆయన ముందు వెళుతున్నవాడు వెనక్కొచ్చాడు. ఇప్పుడు ఆయన ముందు ఇశ్రాయేలుకు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి నుగువెబా బీచ్ ఎర్ర సముద్రానికి వచ్చేటప్పటికల్లా అక్కడ వెనకాల లేడు దేవుడు, ముందు నడుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఐగుప్తు సేనలు వెనకాల వచ్చినాయో ముందు వెళుతున్న ఆయన వెనక్కి వచ్చి వీరికి మధ్యలో అడ్డంగా నిలిచాడు. ఇక్కడ ఈయన ఎలా కనపడుతున్నాడంటే రక్షకుడిగా కనపడుతున్నాడు, కాపాడేటటువంటి దేవుడిగా కనపడుతున్నాడు, సంరక్షించేటటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. వీళ్ళు ఎవరు అనంటే మిక్కిలి భయపడిపోయారు. ఫరో సైన్యాన్ని చూసినప్పుడు, గుర్రపు రౌతులను చూసినప్పుడు ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడ్డారంట, అదిరిపోయారు, వారు వణికిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి గురించి మాట్లాడుతున్నాడండి. ఓరక నిలిచి చూడండి, బీ కూల్ అండ్ అబ్జర్వ్ ఇట్. చూస్తూ ఉండండి, అంతే, మౌనంగా ఉండండి, చూస్తూ ఉండండి. దేవుడు కలుగు చేసే రక్షణను మీరు నిలిచి చూడండి అని చెప్తున్నారు. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద రక్షకుడిగా కనబడతా ఉన్నాడు ఈయన. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి ఇప్పుడు మనకున్న మంచితనాన్ని బట్టి చేసిన క్రియలను బట్టి కాదు, ఆయన కేవలం తన విశేషమైన కనికరం చొప్పున ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనం రక్షించను. ఎవరనేది కాదు, ఇక్కడ నా ప్రజగా చేసుకున్న దేవుడు. ఇశ్రాయేలీయులను నా ప్రజలు అని చెప్తున్న దేవుడు నా ప్రజల పక్షంగా ఎలా ఉంటాడు, ఆయన ప్రజల పక్షంగా ఎలా ఉంటాడు అనేది అక్కడ మనం చూస్తే కరెక్ట్గా ఆ అగ్ని స్తంభము యువతల వైపున దేవుడు వీరితో ఉన్నటువంటి దేవుడు. ఒకటి, ఒకే మేఘము చీకటిని ఎలా కలుగు చేస్తుంది, ఒకే మేఘము యువతల వారికి వెలుగు అగ్నిని ఎలా కలుగు చేస్తుంది. ఈ విషయాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోవటం అనేది మనం చూడగలం. కాబట్టి ఇక్కడ రక్షకుడిగా దేవుడు ఆ ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీయుల పక్షముగా ఆయన ఎలా సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడో మనం చూడొచ్చు. కాబట్టి క్రీస్తు ప్రభువారు మనలను ఆయన యొక్క బలి అర్పణ ద్వారా, ఆయన పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా, తరువాత నూతన స్వభావం కలుగు చేసినటువంటి దేవుడిగా ఆయన మనకు తన విశేష కనికరం చొప్పున మనలను రక్షించుకున్నాడు. క్రీస్తు ప్రభువారు మనలను రక్షించుకున్నాడు. ఆయన మనకు రక్షకుడైన దేవుడు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఈయనే తన పాపముల నుండి ప్రజలను విమోచించును. ఈయన మాత్రమే, ఈయన వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. మరి ఏ నామం వలన రక్షణ కలుగదు. ఈయనే రక్షకుడు, ఈయన వలన మాత్రమే రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఇశ్రాయేలును కాపాడిన దేవుడు మనలను కూడా రక్షించినటువంటి దేవుడిగా మనకున్నాడు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా నీ దక్షిణ హస్తము బలమంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక. అయితే ఇక్కడ దేవుడు ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడు. 15వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ మనము 2 విషయాలని మనం చూడొచ్చు. ఏ విధంగానంటే మారా అనుభవము అనేది మనం చూస్తాం. ఆయన ఎటువంటి వాడు అనంటే, ఆయన ఇక్కడ చదివినటువంటి వచ్చిన భాగాల కన్నా ముందు అక్కడ చేదైనటువంటి నీరు వారి యొక్క జీవితాల్లో కనపడుతుంది. ఇది బహుశా 16వ అధ్యాయము
17వ అధ్యాయం. దయచేసి క్షమించండి, ఇక్కడ ఈ వచ్చిన భాగాన్ని యొక్క రెఫరెన్స్ని నేను చెప్తాను. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఎటువంటి వాడిగా ఉన్నాడు అని అంటే, మారాలో దేవుడు స్వస్థపరిచేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఏ విధంగా అంటే, వారికి నీరు దొరకనందువల్ల అక్కడ ఉన్నటువంటి నీరు ఎటువంటిదంటే ఊటలు కలిగిన నీరు, కాకపోతే అక్కడ ఉన్న నీరు ఎటువంటిదిగా ఉన్నది అని అంటే చేదైనదిగా ఉంది. తాగటానికి ఏమాత్రం కూడా అనుకూలం లేనటువంటిదిగా అక్కడ ఉన్నది మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ 15వ అధ్యాయం 25వ వచనం, నేను 15 వచనం కింద రాసుకున్నాను. 15వ అధ్యాయం 25వ వచనం చదవండి. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, ఇక్కడ చేదైనటువంటి నీరు దగ్గర దేవుడు ఒక చెట్టును చూపించి ఆ చెట్టు కొమ్మను అందులో వేయబడినప్పుడు అది చేదైన నీరు మధురమైన జలముగా మార్చటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. సృష్టించగల దేవుడు, సృష్టిని క్రమపరచగలిగిన దేవుడు కూడా. కాబట్టి ఆయన చేదైన నీరు వస్తూ ఉంది, దాన్ని కూడా బాగు చేయగలడు. పుట్టుగుడ్డివాడు స్వస్థపరిచాడు. అసలు కనుగుడ్డు లేని వాడినికే ఆయన ఉమ్మి రాసి ఆ యొక్క బురద పూసాడంటే అది చూడాలి అని అంటే అది కన్ను తయారు చేసినట్టే లెక్క. కాబట్టి కన్ను తయారు చేయలేరు ఎవరు, కానీ కన్నులో ఉన్న రెటీనాని అట్లన్నిటిని మార్చగలడు. వేరే కన్నులు తీసుకొచ్చి మార్చగలరు, కానీ దేవుడు చేశాడు. సృష్టిని క్రమపరచగలిగినటువంటి దేవుడు కూడా మారా జలాన్ని మధురమైన జలంగా మార్చటం అంటే సామాన్యమైన విషయం కాదు. రోత బతుకు దుష్టత్వం మన బ్రతుకులో ఉన్నప్పుడు, చీకటి ఏలుబడి చేస్తున్నప్పుడు, మరణము నాకు జోగుచున్న వారిగా మనం ఉన్నప్పుడు, ఈ రోజున సమాధానము నెమ్మది ఏలుబడి చేయటం ఎంత ఆశ్చర్యమో, దేవుడు మధురమైన జలముగా మార్చడం కూడా అంతే ఆశ్చర్యం. అక్కడ మార్చిన వాడు ఇక్కడ కూడా మార్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. స్వస్థపరిచేటటువంటి దేవుడు, చేదైన నీరుని స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎంతమందిని స్వస్థపరిచాడు ఆయన. కాబట్టి యెహోవా రాఫా అని ఆయన పేరు. కాబట్టి స్వస్థపరిచేటటువంటి వాడు ఆయన ఎన్ని రకాలుగా స్వస్థపరిచాడు. మన అంతరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క మనోనేత్రాలను వెలిగించిన వాడు, మన హృదయాన్ని స్వస్థపరిచిన వాడు, అలాగే భౌతికంగా కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఎంతమందిని స్వస్థపరిచాడు. ఊచ చేయగల వాడిని, అలాగే ఆ తర్వాత దెయ్యాలు పట్టిన వాళ్ళని, అలాగే ఇంకా చెప్పాలంటే 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీని, ఇలా ఎంతమందిని ఆయన స్వస్థపరిచాడో మనం చూస్తే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు స్వస్థపరిచేటటువంటి దేవుడిగా ఉన్నాడు. మరొకసారి ఇక్కడ మనం 15వ అధ్యాయము 25వ వచనాన్ని నోట్ చేసుకోండి, మారా అనుభవాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము మన్నా పోషణ గురించి మనం చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అబ్రీ భాషలో మన్నా అని ఫుట్నోట్లో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఆహారము తినుటకు, ఆహారం కొరకు వీళ్ళు తాపత్రయపడుతున్నారు, మాంసం కొరకు తాపత్రయపడుతున్నారు. వీరికి వారి యొక్క సణుగులను విని దేవుడు ఒక మాట ఏంటంటే, ఎన్నిసార్లు వాళ్ళు సన్నిగారో 78వ కీర్తనలో ఆసాపు రాసిన కీర్తన మనం చూడవచ్చు. సన్నగటం, గోడగటం, తిరస్కరించటం, అవిధేయత చూపటం, నిర్లక్ష్యంగా చూడటం, తిరస్కరించటం అని ఇశ్రాయేలీలు ఎన్ని మాటలు రాసుంటాయో చూడొచ్చు మనం.
అయినా కానీ దేవుడు వారిని బయటకు తీసుకొచ్చినందుకు కనికరం సంపన్నుడైనటువంటి దేవుడిగా మన పరిస్థితులను బట్టి మనల్ని తృణీకరించకుండా, తిరస్కరించకుండా ఆయన ఏం చేశాడంటే పోషకుడుగా అరణ్య మార్గంలో ఇశ్రాయేలులకు ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అరణ్యంలో ఇశ్రాయేలులకు దేవుడు మన్నా ఆహారాన్ని అందించినట్లే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విశ్వాసులమైన మనకు ఆత్మీయమైన శారీరక సంబంధమైన అవసరతలను మనకు తీర్చేటటువంటి దేవుడిగా మనకున్నాడు అనే విషయం చూడవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19లో రాయబడినటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన అవసరతను తీర్చడంలో కూడా ఆయన మహిమ పొందేటటువంటి దేవుడు. మన అవసరతల వద్ద ఆయన నిలిచి సహాయం చేసేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడని దేవుణ్ణి మనం స్తుతించవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ మనము శత్రువుల దగ్గర ఎలా ఉన్నాడో ఆయన చూస్తే, మరికి నిర్గమాకాండం 17వ అధ్యాయం 13వ వచనం వద్ద యెహోషువ తాను కత్తి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. అక్కడ రాయబడినటువంటి మాటలను మనం చూసినప్పుడు ఇక్కడ వెనకాల శత్రువులు, ముందు మళ్ళా శత్రువులు. ఈ యొక్క ఎర్ర సముద్రంలో ఐగుప్తు వాడు ఒక్కళ్ళు కూడా మళ్ళా తిరిగి చూడలేని పరిస్థితిని దేవుడు కల్పించాడు. కానీ ముందు వెళ్తున్నప్పుడు అక్కడ అమాలేకీయులు మళ్ళా ఎదురవటం అనేది మనం చూస్తాం. అమాలేకీయులు రెఫీదీములో దిగి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వారు ప్రయాసపడినప్పుడు అప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, యెహోషువతో కలిపి కొంతమందిని ఏర్పరచమని చెప్పినప్పుడు అక్కడ దేవుడు చేసినటువంటి పని ఏంటంటే మోషేని ఆ యొక్క హూరు అనే కొండ ఎక్కించి అక్కడ కుడి చేతిని ఎడమ చేతిని పైకి ఎక్కించడం, ఎత్తి నిలబెట్టమని చెప్తారు. అక్కడ మనం చూసినప్పుడు పక్కన చేతులు ఎత్తినప్పుడు సూర్యుడు కదలకుండా అలాగే నిలిచాడు. ఆ నిలిచినప్పుడు వీరు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు బొత్తిగా వారు తుడిచివేయుదును అనే మాట ఇక్కడ 14వ వచనంలో మనకు, అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే అక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన అమాలేకులు బొత్తిగా నిర్మూలన చేయబడతారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన విషయంలో చూసేటప్పటికీ ఎలా అమాలేకులకు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారో, దేవుడు వారిని ఎలా రక్షించాడో, వారు దేవుని మీద ఎలా విశ్వసించారో, ఎర్ర సముద్రం వద్ద ఐగుప్తీయులు వచ్చినప్పుడు మిక్కిలి భయపడినట్టు ఇప్పుడు ఇక్కడ భయపడలేదు. వీరు వచ్చినప్పుడు కొద్దిగా కేవలం యుద్ధం చేయటానికి ముందు వారిని ఆ మోషేను కూర్చోబెట్టి 2 చేతులు ఎత్తించారు. చేతులు అవి దించకుండా పైకి ఎత్తటానికి వారు పట్టుకోవాల్సి వచ్చింది, చేతులు లాగకుండా. ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆ అమాలేకుల మీద ఇశ్రాయేలీయులకు ఎలా జయాన్ని అనుగ్రహించాడో అదే రీతిగా ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో నమ్మకం ఉంచడాన్ని బట్టి మనకు రక్షణ అనుగ్రహించడం జరిగింది. ఇశ్రాయేలీయులు దేవుని మీద నమ్మకం ఉంచారు కాబట్టి మోషే చేతులు ఎత్తాడు, సూర్యుడిని అయ్యోలోన్లో, చంద్రుడు గిబియోలో నిలిచిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఎత్తబడ్డారు. ఆయన మరణము నుండి మనల్ని విడిపించి, శాపం నుండి విడిపించడానికి మరణించి పాతి పెట్టబడి ఆయన 3వ దినాన పునరుద్ధానుడై ఎత్తబడ్డాడు, లేపబడ్డాడు. ఆయన ఎత్తబడటం ద్వారా మనకు రక్షణ, విమోచన, శాశ్వతమైన రక్షణ మానవులందరికీ కూడా కలుగు చేశాడు. అంటే ఏంటంటే ఒకే బలి అర్పణ, ఒకే అర్పణ జరిగింది. అది దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభువారి ద్వారా అర్పణ జరిగింది. ఆయన బలిగా అర్పించబడ్డారు, మనందరి నిమిత్తమైన మరణించాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ నిర్గమాకాండం 6వ అధ్యాయం 5-6 వచనాలను చూసినప్పుడు ఆయన విమోచన, ఆయన నాయకత్వము, ఆయన రక్షణ, ఆయన స్వస్థత అంత మాత్రమే కాదు, ఆయన పోషణ మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి ఏమై ఉన్నాడు దేవుడు? మనకి సర్వమై ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు.
ఆయన అన్నిటినీ పట్టించుకునేటటువంటి దేవుడు. జీవిత ప్రయాణం ఆరంభం నుంచి కనాను వరకు వారికి తోడుగా ఉన్నాడు. కనానులోకి వెళ్ళిన తర్వాత కూడా తోడుగా ఉన్నాడు. ఈ ప్రజలకు నేను దేవుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. ఎంత జరిగినా, ఇశ్రాయేలీయులు ఎంతగా దేవుని మాట లోబడకపోయినా వినకపోయినా, దేవుడు నా ప్రజలని చెప్పుకోవడానికి ఆయన ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. ఈ దినాన మన జీవితాల్లో దేవుడు మనకు రక్షకుడిగా, మనల్ని విమోచించిన దేవుడిగా మన విషయంలో కూడా అదే రీతిగా సిగ్గుపడక మనమున్న స్థానమునకు ఆయన వచ్చాడు. మన తుచ్చమైన ఈ యొక్క రక్త మాంసంలో ఆయన పాలిభాగస్తుడయ్యాడు. కాబట్టి ఆయన ఉన్న చోట మనం ఉండటానికి, మనం ఉన్న చోటకి ఆయన వచ్చిన రక్షకుడైన, విమోచకుడైన, పోషకుడైన, స్వస్థపరిచేటటువంటి దేవుడైన ఆయన ప్రియ కుమారుణ్ణి, మన రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. ఆయనను మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.